వెల్కమ్ బ్యాక్. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మిగతా క్వశ్చన్స్ నేను ప్లేలిస్ట్లో యాడ్ చేశాను. యూ కెన్ సీ వన్ క్వశ్చన్ బై వన్ క్వశ్చన్. ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. ఎప్పుడైతే మీకు బ్రేక్ టైం దొరుకుతుందో చదివేటప్పుడు ఆ బ్రేక్ టైంలో క్వశ్చన్ తీసేసి మీరు ఎట్లా సాల్వ్ చేస్తున్నారు, నేను ఎట్లా సాల్వ్ చేస్తున్నాను అని ఇంకెవరైనా వేరే వాళ్ళు ఎట్లా సాల్వ్ చేస్తున్నారు చూసి నేర్చుకోనికి ట్రై చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ యూ దెన్ స్కిప్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో నేను చెప్పాను కదా, ఫస్ట్ నాలెడ్జ్ అప్లై చేయాలి, తర్వాత లాజికల్ రీజనింగ్ అప్లై చేయాలి అని కదా. ఇది క్లాసికల్ ఎగ్జాంపుల్. మార్సూపియల్స్ ఆర్ నాట్ ఇండివిజువల్లీ, నాట్ న్యాచురల్లీ ఫైండ్ ఇన్ ఇండియా. మార్సూపియల్స్ అంటే ఏం లేదు, కంగారు జాతికి చెందినవి. ఓకే, ఏవైతే పిల్లల్ని వాటి సంచిలో దాచుకుంటాయో వాటిని మార్సూపియల్స్ అంటారు. సో అట్లాంటివి అంట ఇండియాలో నాట్ న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా. ఇక్కడ చూడండి, హీఈస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ మార్సుపియల్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ఇండియా అంటే మేబీ ఏమైనా డౌట్ వచ్చేది. ఎందుకంటే ఒక్క కంగారు కూడా ఇండియాలో ఉన్నా కూడా ఫౌండ్ ఇన్ ఇండియా అని అందరూ అబ్జెక్షన్స్ పెడతారు. సో అందుకనే ఎగ్జామినర్ ఏం చేశాడు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. మార్సుపియల్స్ ఆర్ నాట్ న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా. సో న్యాచురల్గా ఉండవు, మేబీ ఎవరైనా తెస్తే జబర్దస్తిగా ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో ఇది మోస్ట్లీ రైట్ అయ్యే ఛాన్స్ ఉందా, రాంగ్ అయ్యే ఛాన్స్ ఉందా? లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మోస్ట్లీ రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే హీస్ ఎక్స్ప్లెయినింగ్ సంథింగ్, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఇట్. సో ఇది రైట్ అని అనుకుందాం. మేబీ 90% రైట్ కాకుండా 60-70% రైట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో మోర్ దెన్ 50 రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ ఒకటి మనము, ఇది లాజిక్ కాదు, టెక్నిక్ కాదు, ట్రిక్ కాదు, వీ హ్యావ్ టు యూజ్ ద కామన్ సెన్స్. మార్సూపియల్స్ అంట కెన్ థ్రైవ్ ఓన్లీ ఏ ప్లేస్ లో ఉంటాయంట, మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్ లో ఉంటాయంట. ఓన్లీ అదే ప్లేస్ లో ఉంటాయంట, విత్ నో ప్రిడేటర్స్ అంటే వీటిపైన అటాక్ చేయడానికి కానీ లేకపోతే వీటిని తినడానికి కానీ ఏ ఎనిమల్ లేదు. అట్లాంటి ఉన్నప్పుడు, ఎనిమలే కాదు, ప్రెడేటర్ అంటే ఎనీథింగ్, బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, చిన్న పిట్ట కావచ్చు, బర్డ్, లేకపోతే స్నేక్ కావచ్చు, ప్రిడేటర్సే లేని ప్లేస్ లో మాత్రమే మార్సుపియల్స్ ఉంటాయంట. సో దీన్ని ఏం చేశాడు, చాలా చాలా రిస్ట్రిక్ట్ చేశాడు. ఏంటంటే చాలా ఎక్స్ట్రీమ్ వర్డ్స్ యూజ్ చేశాడు. దీన్ని కామన్ సెన్స్, ఎవరైతే ఎలిమినేషన్ టెక్నిక్స్ ఫాలో అవుతున్నారో, ఎలిమినేషన్ టెక్నిక్స్, ఇది కామన్ ఎలిమినేషన్ టెక్నిక్. ఏంటంటే ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ వర్డ్స్ యూజ్ చేశారో అప్పుడు స్టేట్మెంట్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎలిమినేషన్ టెక్నిక్స్ ఎందుకు కాస్త క్రిటిసైజ్డ్ అంటే పైన కూడా చూడండి, నాట్ అనే ఉంది. సో ఇది కూడా ఎక్స్ట్రీమ్ వర్డే. సో వర్డ్ తో కాకుండా మనము ఈ ఎసెన్స్ చూద్దాం. ఏంటి, అసలు ప్రిడేటర్స్ లేని ప్లేస్ లోనే ఉంటాయంట. ఇట్లా ప్రిడేటర్సే లేని ఏమైనా జంతువు ఉందా? మనుషులు కూడా, ఈవెన్ మ్యాన్స్ కూడా ప్రిడేటర్స్ ఉన్నారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ లయన్ ఉంది, టైగర్ ఉంది, దీస్ ఆర్ ప్రిడేటర్స్, రైట్? దీస్ కెన్ అటాక్ అస్. ఇవి కూడా మనతో కలిసి జీవిస్తున్నాయి. సో మనుషులు ఓన్లీ ప్రిడేటర్ లేని ప్లేస్ లోనే ఉంటారా? నో. లేదు, ఏదైనా ఒక ట్రీ తీసుకోండి, ట్రీకి అసలు ప్రిడేటరే లేదా. చాలా చెదలు పడతాయి, బూజు పడుతుంది, చాలా అటాక్ చేస్తాయి ట్రీని. ట్రీ కూడా ప్రిడేటర్ లేని ప్లేస్ లో ఉంటుందా? ఉండదు. సో ఈ ప్రపంచంలో ఏదైనా సరే ప్రిడేటర్ లేని ప్లేస్లలో ఉంటుందనే సిచ్యువేషనే లేదు. ప్రతి దానికి ప్రిడేటర్ ఉంటది. సో అట్లా ప్రపంచంలో దేనికి లేనప్పుడు ఈ మార్సుపియల్కి ఎందుకు స్పెషాలిటీ? ఓకే, సో నో ప్రిడేటర్ లేని ప్లేస్ లో ఉండే ఛాన్స్ లేదు. సో దిస్ ఇస్ రాంగ్. అండ్ యూపీఎస్సీ క్లెవర్ ఏం ప్లేసిందంటే, మనం ఏం చేస్తాం తెలుసా, ఈ స్టేట్మెంట్ ని ఇంత లాజిక్ అప్లై ఎగ్జామ్ ఎందుకు చేయలేమంటే, ఎగ్జామ్ లో మనం టెన్షన్ లో ఉంటాము. టెన్షన్ లో మనం ఎట్లా థింక్ చేస్తానో చెప్తాను. ఏం చేస్తాం, చదవడం స్టార్ట్ చేస్తాం. మార్సుపియల్స్ కెన్ థ్రైవ్ ఓన్లీ ఇన్ మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్. ఇక్కడ స్టక్ అయిపోతాం మనం. ఇక్కడికి అసలు ముందుకే వెళ్దాం. మౌంటైన్ గ్రాస్ ల్యాండ్ అంటే మనం వెంటనే థింక్ చేస్తాం, అసలు మౌంటైన్ గ్రాస్ ల్యాండ్ అంటే ఏంటి, ఇది ఎక్కడుంది, రష్యాలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉందా లేదా? ఆస్ట్రేలియాలోనైతే కంగారులు ఉంటాయి. మరి ఆస్ట్రేలియాలో జాగ్రఫీ ఏంటిది? అరే నేను ఇంతవరకు ఈ ఆస్ట్రేలియా జాగ్రఫీనే చూడలేదు, ప్లాటూ ఉంటుందా, ఎడారి ఉంటుందా అని ఇక్కడ ఆగిపోతాం. ఇక్కడ ఆగిపోకండి, ఇక్కడ అసలు ఆన్సర్ ఇది ఫరక్ కూడా పడదు. బయటికి రండి, బయటకు వచ్చి ఇది చదవండి. విత్ నో ప్రెడేటర్స్. నో ప్రెడేటర్ లేనిది, అసలు అటాక్ చేయని, ఎనిమలే లేని ఏదైనా జంతువు ఉందా? లేదు. సో నో ప్రిడేటర్స్ పాసిబుల్ కాదు. ఇది ఇంకొక లాజిక్ గుర్తుందా మీకు? అమర్ కంటక్ ప్లాట్ గురించి మాట్లాడేటప్పుడు మనం మధ్యలో స్టక్ అయిపోతాం, లాస్ట్ లో ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడ కూడా అంతే, మధ్యలో స్టక్ అయిపోతాం బట్ ఆన్సర్ లాస్ట్ లో ఉంది.
సో దీనికి కూడా ఆన్సర్ ఏంటి? స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈస్ ఇన్కరెక్ట్. సో ఇట్లా 12th క్వశ్చన్ కూడా ఒక 30-40% నాలెడ్జ్ ఉన్నా కూడా మీకు ఇక్కడ ఓన్లీ తెలవాల్సింది ఏంటంటే మార్సుపియల్స్ అంటే ఏంటో తెలవాలి. ఒక్కసారి ఇది కంగారుకి లింక్ చేశారా ఆన్సర్ 60% సాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు కామ్గా ఉండి ప్రిడేటర్స్ గురించి థింక్ చేశారా మిగతా 40% ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. అర్థమైంది కదా? సో ఐ హోప్ యూ లైక్ ఇట్. ఈ స్పీడ్ సరిపోతుందా లేకపోతే ఈ ఎక్స్ప్లెనేషన్ సరిపోతుందా జస్ట్ నాకు ఒక ఫీడ్బ్యాక్ లాగా ఇవ్వండి త్రూ ఎనీ మీడియం. దాన్ని బట్టి నేను చేంజెస్ చేస్తాను.